కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన ఈ సీజన్లో కాలర్ ఎగరేసేది ఇది కూడా వైరల్ చేశారు కదా. కాలర్ ఎగరేసుకొని చెప్తా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినానే. కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా బిగ్ బాస్ హౌస్కి వచ్చినాని. ఆ జడ్జ్మెంట్ మీకు ఎలా అనిపించింది? నవదీప్తి కానివ్వండి, అభిజిత్ కానివ్వండి, అక్కడున్న బిందు కానివ్వండి. కామన్ మ్యాన్ కదా, ఎక్కువ ఫాలోవర్స్ ఉండడం వల్ల వాళ్ళు నాకు రెడ్ కార్డ్. మీ మదర్కి ఇష్టం మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో చూడడము అని చెప్పి అని అన్నారు కదా. ఎందుకు నీకు ఇది అవసరం లేదు అనేసరికి కొంచెం బాధ అనిపించింది. డైరెక్ట్ మొహం మీదే అన్నారు. ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ ఎలా అవుతారు? ఎందుకంటే మూవీస్ కూడా చేస్తున్నారు, ఆల్రెడీ చేశారు. నేను కామన్ మ్యానా కాదని సంగతి నేను పక్కన పెట్టేసి నేను నార్మల్గా అప్లై చేశా. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా నడుస్తుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? అగ్ని పరీక్ష ప్రాసెస్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. కానీ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది మీ ఫేస్ లో. మనకి ఇది కూడా రాసి పెట్టి ఉండాలి. ఎప్పుడు వచ్చే బిగ్ బాస్ వాయిస్ కాకుండా ఈసారి కొత్త వాయిస్ వస్తుందా? అదే చాలా బాగుంటుంది అనిపిస్తున్నది. మీరు మూవీస్ చేస్తున్నారు కదా, ఏ మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి 2 చిన్న మూవీస్ చేస్తాను. ఇంతకుముందు గెటప్ సింగ్ కదా, రాజు యాదవ్ అనే మూవీ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కన్ఫర్మ్డ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళల్లో మీరు ఎవరిని బాగా సపోర్ట్ చేస్తున్నారు? అమ్మో అస్సలు చెప్ప నేను. హలో గైస్, వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నందు. ఇవాళ మన బిగ్ టాక్స్ లో ఉన్న బిగ్ గెస్ట్ వచ్చేసి ఉత్తర్ ప్రశాంత్ అన్నమాట. మళ్ళీ వైల్డ్ కార్డ్ తో బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతున్నారు అని చెప్పి న్యూస్ కూడా వస్తుంది. అసలు ఈ బిగ్ బాస్ కి సంబంధించి ఆయన జర్నీ ఏంటి, ఎందుకు రావాలనుకున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. హలో ప్రశాంత్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష అనేది ఈ 8 సీజన్స్ లో ఎప్పుడూ లేదు. అవును. ఈ 9th సీజన్ కే ఇది కొత్తగా పెట్టారు. ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన ఈ సీజన్ లో అడుగు పెట్టాలి అని ఎందుకు అనుకున్నారు? ఎందుకు అడుగు పెట్టారు? ఇదిగా నేను 6 నుంచి ట్రై చేస్తున్నా. 6 నుంచి మీకు ఇంట్రెస్ట్? బేసిక్ గా నాకు ఇంట్రెస్ట్. 6 నుంచి ట్రై చేస్తున్నా. 7 కి కాల్ వచ్చింది నాకు. ఓకే. 7 కి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి వస్తారా మీరు అంటే వస్తాను సార్ అన్న. వెళ్ళాక కూర్చున్నా. అసలుకి అంటే నేను ఫస్ట్ టైం అంటే బిగ్ బాస్ నేను ఫస్ట్ 1, 2, 3 నుంచి చూస్తున్నాను. అంటే ఇంటర్వ్యూ అంటే ఏమో ఉంటుంది, నార్మల్గా ఏదో క్వశ్చన్స్ అడుగుతారేమో, సంథింగ్ అలా కూర్చోబెట్టి సంథింగ్, లేకపోతే నార్మల్గా అడిగి ఏంటి నీకు ఎందుకు రావాలని సంథింగ్ అడుగుతారేమో అనుకున్నా. కూర్చోబెట్టి ఒక పెద్ద ఆడిటోరియంలో కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడిగేసరికి చాలా ఎగ్జైట్ అనిపించింది. కెమెరా ముందు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఇక్కడ దాకా వచ్చాము, కనీసం వాళ్ళు ఓకే ఇతను పిలవచ్చు అని ఒక ఐడెంటిఫై తెచ్చుకున్నాం మనం అంటేనే చాలా సక్సెస్ అయినట్టు అని అనిపించింది నాకు. సరే వస్తుందో రాదు సెకండరీ, ఫస్ట్ ట్రై చేద్దామని వెళ్ళా. ఇంటర్వ్యూ అయిపోయింది. చాలా హోప్తో వస్తుంది ఏమో అని చూశాను. ట్రై చేశాను. ఒక 1 month తర్వాత చేద్దాం భయ్యా, నెక్స్ట్ చూద్దాము అనేసరికి అయ్యా మిస్ అయింది అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ 8కి అడిగాను, కష్టం అని అన్నారు. సరే 9కి ఒకసారి మళ్ళీ ఇదేదో కామన్ మ్యాన్ అంటున్నారు, సరే ఒక రాయేద్దాం అని చెప్పి అలా వేరే ఫ్రెండ్ దగ్గర కెమెరా అవన్నీ తీసుకొని వచ్చి, మైక్స్ అవన్నీ పట్టుకొని వచ్చి వీడియో చేశా. అది ఒక 10 minutes వచ్చింది. అది 10 minutes వచ్చింది. అది వాళ్ళు చాలా కుదించి ఒక 3 minutes పెట్టాలి అన్నారు. 10 minutes వీడియోని దాని దగ్గర తీసుకొచ్చి అంత ఎడిటింగ్ చేసేసి నీట్గా 3 minutes పెట్టా. అది కూడా ఆ కెమెరా క్వాలిటీ ఎక్కువ ఉండడం వల్ల అసలు దాంట్లో పోవట్లేదు. ఇది ఏంది పోవట్లేదు అంటే దాన్ని కొంచెం డౌన్ చేసి క్వాలిటీ చేసారు కూడా పోవట్లేదు. దాని డాక్యుమెంట్లో పంపిస్తే మొత్తం బ్లర్ క్లారిటీ ఉంది. ఇది పంపిస్తే అసలు మనం పక్కన పెట్టేస్తారేమో అనే క్లారిటీ, అలాంటి క్లారిటీతోనే అప్లోడ్ చేశా. నేను కూడా వెళ్ళి మా తమ్ముడు అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేశాక సరే ఒక ఫ్యూ డేస్ తర్వాత వాడికి కాల్ వచ్చింది. వాడికే అన్న ఇట్లా కాల్ వచ్చింది అన్న అంటే అవునా అనగానే నా నెంబర్ ఇచ్చాడట. నాకు కాల్ చేశారు. హలో అండి కొంచెం ఫ్రీగా ఉన్నారా, జూమ్ కాల్ ఉంటుంది అంటే నేను ఎక్కడో షాపింగ్ ఏరియాలో ఎక్కడో ఉన్నా, నేను ఏదో షాపింగ్ చేస్తున్నా అనగానే ఒక 1/2 hour టైం ఇవ్వండి అని అన్న. అయినా అక్కడ ఒక 10-20 minutes ఉండి అలా వెళ్తుంటే మళ్ళీ కాల్ చేశారు. ఓకేనండి మీరు ఫ్రీగా ఉన్నారా అంటే ఏం చేయాలో అర్థం కాక అక్కడ కాఫీ డే షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇలా కెమెరా పెడితే నాకు అసలు అయితలేదు. నా వాయిస్, నా డిస్టర్బెన్స్ అసలు అయితలేదు. నాకు ఒక 1 hour టైం కావాలండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఓకే అండి అనగానే మళ్ళీ ఆఫీస్కి వచ్చి అక్కడ నీట్గా కూర్చొని ఒక 1 hour జూమ్ కాల్ అయిపోయాక మళ్ళీ సెకండ్ కాల్ వచ్చింది అన్నపూర్ణకి.
ఓకే. అక్కడ కూర్చొని అప్పుడు అక్కడ ఆ డిస్కషన్ అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ షూట్ ఉంటుందని అప్పుడు కాల్ వచ్చింది. ఓకే, ఇంత ప్రాసెస్లో ఇక్కడ దాకా వచ్చా. అసలుకి హైలైట్ ఏంటంటే మళ్ళీ ఒక 14,000 15,000 మంది అప్లై చేశారు దానికి. అంత మందిలో నేను ఎవరిని అసలుకి కామన్ మ్యాన్ అంటే అదే ఓకే నేను కూడా వాళ్ళలాగా అప్లై చేశాను నేను. అందులో నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ విన్నారు. మీ ఫాలోవర్స్ ని తట్టుకోలేక ఫస్ట్ రెడ్ కార్డ్ ఇచ్చారు మొన్న ఎంట్రీలో అని విన్నాము. అసలు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? ఫాలోవర్స్ ని చూసి భయపడి రెడ్ కార్డ్ ఇచ్చారు. నాకు 7 lakhs ఉన్నారు యూట్యూబ్ లో. ఏం వీడియోస్ చేస్తారు? ఏం కంటెంట్? ఫుడ్ బ్లాగ్స్, తర్వాత అంతకుముందు రివ్యూస్ అవి చెప్పేవాడిని. అవి అంటే అంటే ఇది అని కాకుండా అన్ని టైప్ ఆఫ్ కంటెంట్స్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వచ్చేవాడిని. ఇప్పుడైతే ఫుడ్ చేస్తున్నాను. తర్వాత ఫేస్బుక్ లో ఒక 3 lakhs ఉన్నారు. ఇన్స్టాలో ఒక 1,80,000 ఉన్నారు. అదే కొంచెం ప్రాబ్లం అయింది. అంటే ఎక్కువ ఫేమ్ ఉంటే అంటే నేను కామన్ మ్యాన్ కాదు కదా, అది ప్రాబ్లం. ఓకే, యాక్చువల్గా నేను సెలబ్రిటీకి వెళ్ళాలేమో అని అనిపించింది నాకు. ఓకే, నీకు ఇన్ని ఫాలోవర్స్ ఉండి కామన్ మ్యాన్ ఎలా అవుతావు అని క్వశ్చన్ అంతే. ఓకే, 2 reels లో కూడా నవదీప్ గారు మాట్లాడము, ఆ కాలర్ ఎగరేసేది, ఇది కూడా వైరల్ చేశారు కదా. అవును, నేను యాక్చువల్గా ఏంటంటే నేను స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు జియో వాళ్ళు జియో హాట్స్టార్ మాటీ వాళ్ళు నా రీల్ కట్ చేసి మరి నాకు కొలాబరేట్ పెట్టారు. ఆ రీలు కలర్ ఎగరేసుకొని చెప్తున్నా బిగ్ బాస్ హౌస్కి వచ్చినా అని అది కట్ చేసి దాన్ని మంచిగా నీట్గా ఎడిటింగ్ చేసి నాకు కొలాబ్ పెట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ 40 members ఉన్నారు. అందులో ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరికి పెట్టలేదు, నాకు పెట్టారు. తర్వాత ఈ మిగతా నెక్స్ట్ స్టెప్ వెళ్ళిన వాళ్ళకి పెట్టారు. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే పెట్టారు. నన్ను గుర్తించి పెట్టినందుకు నేను చాలా హ్యాపీ అయ్యా. ఎందుకంటే నా అవసరం కూడా లేదు, వాళ్ళకి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఓకే ఈ పర్సన్ ఓకే జెన్యున్ మంచిగా చేస్తాడు వీడియోస్ అని చెప్పి మళ్ళీ నా ఫుడ్ కంటెంటే పెట్టారు వాళ్ళు కింద. ఓకే, అదే ఎడిటింగ్ చేసి పెట్టేసరికి ఓకే నన్ను గుర్తించారు వీళ్ళు అని అనిపించింది నాకు అప్పుడు. తర్వాత కొంచెం చూద్దాము కాల్ వస్తుందేమో వెయిట్ చేద్దామని వెయిటింగ్. 3 seasons నుంచి ట్రై చేశారు. అవును, ఇప్పుడైతే అగ్ని పరీక్ష వరకు వెళ్ళిన తర్వాత రెడ్ కార్డ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ అంత ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీలో మళ్ళీ కొంతమందిని పంపిస్తారు. దాంట్లో మీ పేరు ఒకటి, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి కానీ చెప్పలేము. కానీ మీకు కూడా నిన్న 2-3 ఇన్ఫర్మేషన్లు వచ్చాయి. మీరు చెప్పేదాకా నాకు ఏం తెలియదు అండి నిజంగా. అందరూ ఇదే చెప్తున్నారు. ఫస్ట్ మీరే చెప్తున్నారు, తర్వాత స్టార్ మా నుంచి కాల్ వచ్చిందంటే నాకేమన్నా బిగ్ బాస్ చెప్తున్నాడా తెలిసి చెప్పట్లేదా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు. అంటే అన్ని ప్యాక్ చేసుకున్నాం, లాస్ట్ మినిట్ లో కాల్ వస్తే వెళ్ళిపోతాం, ఇదే డైలాగ్ చెప్తున్నారు. లేదు, నాకు ఇంతవరకు ఏ కాల్ రాలేదు. వస్తే హ్యాపీ, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను తీసేసినారంటే నాకైతే అలాంటిది అయితే ఏం లేదు. ఆ జడ్జ్మెంట్ మీకు ఎలా అనిపించింది? నవదీప్తి కానివ్వండి, అభిజిత్ కానివ్వండి, అక్కడున్న బిందు కానివ్వండి. నాకు బేసిక్ ఏంటంటే సరే ఇప్పుడు కామన్ మ్యాన్ కదా, ఎక్కువ ఫాలోవర్స్ ఉండడం వల్ల వాళ్ళు నాకు రెడ్ కార్డ్ ఇచ్చారేమో అని నేను అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా అన్ని చూసుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నేను తప్పబడట్లేదు. బేసిక్ ఏంటంటే వాళ్ళకు చూసుకొని ఓకే ఈ కేటగిరీలో మనోడు కరెక్ట్ కాదు అని, ఈ కేటగిరీలో ఇక్కడి వరకే ఓకే అని ఇచ్చారు అంతే. అంటే ఇప్పుడు నేను దానికి అన్ఫిట్ అని కాదు, ఈ కేటగిరీ అంటే ఈ కామన్ మ్యాన్ కేటగిరీకి కరెక్ట్ కాదు. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళకి కూడా ఫాలోవర్స్ అందరూ వాళ్ళకి కూడా ఉన్నారు కదా. అంటే మినిమం ఫాలోవర్స్ ఉన్నారు, మరి ఎక్కువ లేరు వాళ్ళకి. ఓకే, 1 lakh ఒకరికి ఉన్నారు. కంపేర్ టు అదర్స్ మీకు ఎక్కువ మంది ఉన్నారా? ఎక్కువ ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఎవరికి యూట్యూబ్ లో అంత లేరు. 20,000 10,000 ఉన్నారు వాళ్ళకి. నాకు 7 lakhs ఉండేసరికి కొంచెము అని నిన్ను ఫాలో ఎందుకు ప్రశాంత్ మంచిగా చేసుకోవచ్చు హ్యాపీగా అంతే. బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఇంకొంచెం ఫేమ్ వస్తుంది అని చెప్పలేదు అంటే లేదు, అంటే దీనికి కొంచెం ప్లస్ అవుతుంది నా కెరియర్ కి, నేను చెప్పుకోవడానికి, తర్వాత నేను ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం ఇంకో స్టెప్, నన్ను నేను ఎలా ఉంటాను ఏంటని చూపించుకోవడానికి నాకు ప్లస్ అవుతుందని వెళ్ళాలనుకున్నా. కానీ ఇప్పుడు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ప్రశాంత్ పేరు వినిపిస్తుంది కదా, అంటే ఫస్ట్ పంపించకుండా ఈ వైల్డ్ కార్డ్ లో పంపిస్తే అది మీకు ఓకేనా?
నవ్వుతారేంటి ప్రశాంత్ గారు? అంటే నార్మల్ గా కాదు, నాకే తెలీదు. 3 సీజన్స్ కాదు, నుంచి ఒక సెకండ్, నాకే తెలీదు పోతున్నట్టు మీరు అనేసుకుంటారు. అది నేను వెళ్తున్నాలో లేదో నాకే తెలీదు. వెళ్తే హ్యాపీ, వెళ్తే హ్యాపీ, వైల్డ్ కార్డ్ అయినా కూడా హ్యాపీ. ఏదైనా హ్యాపీ. ఎందుకంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెత్త తెలుస్తుంది కదా, ఎలాగ తెలుస్తుంది కదా ఏంటని. మీ మదర్ కి ఇష్టం మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో చూడడము అని చెప్పి అని అన్నారు కదా. అవును, వాళ్ళు అదే ఎలా చెప్పా. అదే చెప్తే ఎందుకు ఇక్కడ ఇక్కడ చాలా మందికి ఎవరికి లైఫ్ రాలేదు, నీకు ఎందుకు స్పెషల్గా వస్తుందా ఎందుకు అని అనేసారు. ఎవరన్నారు? ఇంట్లో వాళ్ళ జడ్జెసా? లైఫ్ రానప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఆ స్టేట్ లో కూర్చున్నారు? అంటే వాళ్ళు నార్మల్ గా ఎందుకు నీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా, చేసుకోవచ్చు కదా హ్యాపీగా యూట్యూబే, ఎందుకు నీకు ఇది అవసరం లేదు అనేసరికి కొంచెం బాధ అనిపించింది. డైరెక్ట్ మొహం మీదే అన్నారా? ఆ రీల్ కూడా వచ్చింది కదా అది. ఓకే, నేను రీల్ చూడలేదు. అదే వేసారు రీలు. ఓకే, అదే వేసారు కొంచెం కామిక్ వేలో. కొంచెం స్టార్టింగ్ లో కొంచెం కామిక్ వే కొంచెం అయింది, రియాలిటీ లేదు. అంటే బేసిక్ గా నేను ఏంటో చేయాలి కదా, ఏం చేస్తాను, నేను ఏం చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను, అది వేయకపోతే ఎలా? మీ వీడియో కింద చూసిన కమెంట్స్ ఏంటి అంటే, నేను బేసిక్ అగ్ని పరీక్ష మొత్తం ఫాలో అవ్వలేదు, కొన్ని వీడియోస్ వరకు చూసాను కొంతమంది. సో మీ వీడియో కింద పర్టికులర్ గా వచ్చిన కామెంట్స్, బయట ఇంత మంచిగా మాట్లాడుతున్నావు కదా భయ్యా, నీకు ఆ స్టేజ్ మీద ఏమైంది అని చెప్పి. బేసిక్ గా ఒక 45 minutes ఎపిసోడ్ అది యాక్చువల్గా నాది. 1 hour 1 hourలో ఏదేస్తారో నాకు తెలియదు. అవును, నేను ఏదైతే కొంచెం కోతి చేసింది మాత్రం వేసారు. రియాలిటీ వేయలేదు బేసిక్గా, నేను ఎలా ఉంటాను ఏంది అని అది వేయలేదు. బేసిక్గా ఇది వేసారు. ఓకే, అలాగ అలా అర్థమై ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ అలా వేసా, కొంచెం మీరు ఎలా ఉంటారో నార్మల్గా ఉండండి చూద్దాం అన్నారు. చెప్పండి భయ్యా అని. అలా అలా నా లైఫ్ జర్నీ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, మూవీస్ చేశాను అది అనేసరికి అన్ని చెప్పాను. తర్వాత ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు మీకు అంటే, సో ఫాలోవర్స్ ఉన్నారు, ఇది అనవసరంగా చెప్పా అనిపించిందా? చెప్పకపోయిన తర్వాత నాకు తెలుస్తుంది కదా. రేపు పొద్దున ఇప్పుడు నేను చెప్పకపోయినా సరే తెలుస్తుంది కదా, తెలిసినప్పుడు అప్పుడే తెలిసిపోతుంది. అబద్ధం ఆడి చెప్పాడు తను, ఇది కరెక్ట్ కాదు అని ఇప్పుడు జడ్జి చేశారు అనుకో, చాలా ఎంత గలీజ్ ఉంటది. అవును, అందుకని ముందే చెప్పారు. మనం ఏంటో చెప్పేస్తే అయిపోతుంది కదా, తప్పైనా ఒప్పైనా సరే క్లారిటీగా ఉండాలి నేను అనేది నేను చెప్పేసా. మళ్ళీ తర్వాత రేపు పొద్దున నీకు నుండి నువ్వు కామన్ మ్యాన్ ఎట్లా అవుతావు అని అంటే ఎట్లా? ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ ఎలా అవుతారు? ఎందుకంటే మూవీస్ కూడా చేస్తున్నారు, ఆల్రెడీ చేశారు. బేసిక్ గా నేను నార్మల్ గా అప్లై చేసా. నేను కామన్ మ్యానా కాదని సంగతి నేను పక్కన పెట్టేసి నేను నార్మల్ గా అప్లై చేసా. అది అప్లై చేసిన ప్రతి ఒక్కరు కామన్ మ్యానే. ఇప్పుడు మీరు అప్లై చేసినా సరే, నేను అప్లై చేసినా సరే కామన్ మ్యాన్. నేను అప్లై చేయకపోతే వాళ్ళు ఎప్పుడైతే నువ్వు కావాలి అనుకుని పిలిచినప్పుడు నువ్వు సెలబ్రిటీ. ఇప్పుడు బిగ్ బాస్ టీము మీరు కావాలి నాకు, మీరు వస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మీరు సెలబ్రిటీ. ఇప్పుడు నేను ఏదైతే కామన్ మ్యాన్ గా అప్లై చేశానో, నేను కామన్ మ్యాన్, నేను కావాలనుకుని వస్తున్నా కదా, అప్పుడు నేను కామన్ మ్యానే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లై చేశారు. అప్లై చేసా. అట్లా ఎట్లా అవుతుంది? కాదు కదా అది, ఓకే కాదు అని చెప్పి అనేసరికి ఓకేలే, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు చాలా మంది మీ కేటగిరీలో చాలా మంది అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ 15 మందిలో కూడా ఆల్రెడీ కొంతమందిని ఎలిమినేట్ చేశారు, మిగతా కొంతమందిలో కూడా ఎంతమంది వెళ్తారో తెలీదు. సో దాంట్లో 50 above ఓటింగ్స్ ఉన్న వాళ్ళు కూడా స్టిల్ మాకు ఇంకా కాల్ రాలేదు అని అంటున్నారు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా నడుస్తుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా అగ్ని పరీక్ష ప్రాసెస్? అంటే ఈ ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఏందో. మాకు అలా అంటే స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు మాత్రము వాళ్ళు ఓన్లీ మెయిల్స్ మాత్రం పెడతారు కన్ఫర్మేషన్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీ దగ్గర మొబైల్స్ అన్ని తీసుకుని వెళ్ళంగానే మార్నింగ్ వెళ్ళంగానే వాళ్ళకి టోకెన్ ఇచ్చేసి మొబైల్ తీసేసుకుంటారు. తీసేసుకొని ఆ టోకెన్ మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు టోకెన్ ఇవ్వాలి. మార్నింగ్ 6కి 7కి వెళ్ళాం అనుకో, 7కి మొబైల్ ఇచ్చేస్తే మళ్ళీ నైట్ ఎప్పుడైతే షూట్ అయిపోతుందో అప్పుడు తీసుకోవాలి మళ్ళీ. మొబైల్స్ ఏమి ఉండవు మన దగ్గర, బ్యాగ్స్ ఉండవు, ఏమి ఉండవు, ఇలా కూర్చోవాలి అంతే. అక్కడ పక్కన వాళ్ళ మొగాలు చూసుకుంటూ కూర్చోాలి. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులు ఎందుకు ఇస్తారు అంటే అగ్ని పరీక్ష కూడా ఇప్పుడు లైక్ బిగ్ బాస్ సిరీస్ లానే స్టార్ట్ చేశారు కదా. లేదు ఎవరికి, నాకైతే ఇవ్వలేదు. మరి మిగతా వాళ్ళకి తెలియదు, నాకు తెలిసిన చెప్పరా? మనీ ఇవ్వలేదు. ఇప్పుడే స్టార్టింగ్ కదా ఇది, ఇంకెవరు సెలెక్ట్ కాలేదు కదా.
ఓ, అది కూడా సిరీస్ లోనే చేస్తారు కాబట్టి అగ్ని పరీక్షకు కూడా రెమ్యూనరేషన్ ఇచ్చారు అని అనుకో. కామన్ పీపుల్ కదా, అవి ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసిన వాళ్ళకి మనం ఇస్తారేమో తెలియదు. నాకైతే ఏమి ఇవ్వలేదు. సో ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఎవరైతే దీంట్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ ట్రై చేస్తే మళ్ళీ తీసుకుంటారా? ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళకి సో ప్రశాంత్ అంటే తెలుసు. ఇప్పుడు అప్పుడు ఎందుకు వై పిక్ ద బిగ్ బాస్ అని అడుగుతారు వాళ్ళు, నేను ఎందుకు పిక్ చేయాలి నిన్ను అని అడుగుతారు. ఇప్పుడు ఓకే సో ప్రశాంత్ వాడు స్టార్టింగ్ వచ్చాడు, ట్రై చేస్తున్నాడు, ఒక ఎపిసోడ్ చేశాడు, వీడియో 2.5 మిలియన్ వెళ్ళింది నాది ఇన్స్టాలో షార్ట్. 2.5 మిలియన్ వెళ్ళింది అది. అంటే సో అని నేను చూపించుకోవడానికి ఉంది, అంటే నా ఒక ఎపిసోడ్ ఉంది. అప్పుడు నేను ట్రై చేయడానికి ఇంకా నేను ఈజీ ప్రాసెస్ నాకు ఇప్పుడు కొంచెం ఎంట్రీ దొరికింది. ఇప్పుడు నాతో పోల్చుకుంటే వేరే వాళ్ళకి కొంచెం కష్టం. వాళ్ళు ట్రై చేస్తే నన్ను పక్కన పెడితే కొంచెం ఈయన పిక్ చేయొచ్చు, ఓకే పర్లేదు అని ఒకటి ఉంటది కదా. సో మీకు మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ లా ఒకటి క్రియేట్ చేసుకున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తారు, వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అట్లా. సో కానీ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది మీ ఫేస్ లో. లేదండి, బేసిక్ ఏంటంటే మనకి ఇది కూడా రాసి పెట్టి ఉండాలి, అది ఉంటేనే అవుతుంది. అది అంత ఈజీ ప్లాట్ఫామ్ కూడా కాదు, అందరికి రాదు అవకాశం. నేను ఆడదాకా వెళ్ళాను అంటేనే హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు నన్ను గుర్తించి పిలిచారంటేనే నేను ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. ఎందుకంటే లేకపోతే వాళ్ళు 40 మందిలో నన్ను పెట్టేసి పిలిచి అక్కడ దాకా వాళ్ళు ఒక ఎపిసోడ్ పెట్టారంటేనే నేను ఎంతో కొంత సక్సెస్ అయినట్టు. అంటే వాళ్ళ మైండ్ లో నేను ఉన్నానని అర్థం. లేకపోతే నన్ను ఫస్ట్ లేపేస్తారు. 6 lakhs 5 lakhs ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోలేదు, పక్కన పెట్టేశారు వాళ్ళని. ఓకే, చాలా మంది అప్లై చేస్తుంటారు కదా. ఒక్కొక్కరు వచ్చి నేను అప్లై చేశాను అంటే నేను షాక్ అయిపోతున్నాను. ఎంత మంది అప్లై చేసి ఉండొచ్చు? 14,000 మంది అప్లై చేశారట. 14,000 మంది. అందులోకి వెళ్ళి ఒక 100 numbers ని 200 numbers ని జూమ్ కాల్, అందులోకి వెళ్ళి 100 numbers ని ఇంటర్వ్యూ, అందులోకి వెళ్ళి 40 numbers ని షూట్. ఎవరు చేశారు ఇవన్నీ ఇంత ఓపికగా? అదే కదా, ఆ 40 numbers లో మనం ఉన్నామంటేనే హ్యాపీ కదా. ఆ ఫస్ట్ ఎపిసోడ్ అది. అందులోకి వెళ్ళి ఒక 25 numbers ని సో రీజన్స్ వల్ల రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అట్లా. ఓకే, సో ఫైనల్ గా మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం లేదు, ట్రై చేస్తాను, వస్తే హ్యాపీ. బిగ్ బాస్ కూడా ఈసారి 2 జడ్జెస్ ఉంటారు లోపల, బిగ్ బాస్ 2 ఉంటారు, ఏవేవో వస్తున్నాయి. అసలు మీకేమైనా దీని గురించి ఐడియా ఉందా? అంటే నేను స్టార్టింగ్ ఒక వాయిస్, అది నాకు చాలా ఇష్టం ఆ వాయిస్. అంటే ఎప్పుడు వచ్చి బిగ్ బాస్ వాయిస్? అదే వాయిస్. అంటే ఇప్పుడు చేంజ్ అయిందో లేదో మనకు తెలియదు, అదే చాలా బాగుంటది వాయిస్ నాకు తెలిసి. అంటే ఎప్పుడు వచ్చే బిగ్ బాస్ వాయిస్ కాకుండా ఈసారి కొత్త వాయిస్ వస్తుందా? నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, అంటున్నారు బయట, అంటే కొత్త వాయిస్ వస్తుంది ఇట్లా అంటే. అంటే పాతదే బాగుంది కదా, మళ్ళీ ఇది ఎందుకు అని అంట. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు కదా. ఇప్పుడు నేను వెళ్తున్నాను లేదా నాకు కూడా తెలియదు, వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయి పలానా పర్సన్ అని. చాలా మందివి ఏవి షూట్లు అయిన తర్వాత అంటే దగ్గర వరకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సడన్ గా నిన్న మొన్న క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పి కూడా కొన్ని విన్నా నేను. అది మీకు ఏమైనా ఐడియా ఉందా? అది తెలియదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఒక 1 hour ఫ్లైట్ మారిపోద్ది. 1 hour. ఓకే, అసలు మీరు కానీ నేను కానీ ఎక్స్పెక్ట్ చేయం. అదే బిగ్ బాస్. ఓకే, 1 hour లో డెసిషన్స్ తీసేసుకుంటారు. నేను ఏవీలు అయిన తర్వాత షూట్లు వాళ్ళ మైండ్ లో ఎలా ఉంటది అంటే అప్పుడప్పుడు మార్చేస్తారు. అసలు అంటే ఈ డెసిషన్ అంతా, ఈ సెలక్షన్ డెసిషన్ అంతా స్టార్ మా వాళ్ళు ఉంటారు, లేకపోతే ముంబై నుంచి ఎవరో వచ్చి తీసుకుంటారు? అంటే మేము ఉన్నప్పుడైతే అంతా ముంబై వాళ్ళే ఉన్నారు. మేము షూట్ చేసినప్పుడు హిందీలో మాట్లాడతారా వాళ్ళు? అందరు తెలుగే, కొంతమంది తెలుగు, కొంతమంది హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. నేను షూట్కి వెళ్ళిన రోజు అయితే ఫుడ్ మంచిగా, స్నాక్స్ 24 hours ఉంటుంది, ఏసీ రూమ్ ఉంటుంది, ఆడ కూర్చోబెడతారు, నీకు ఏది కావాలంటే అది వస్తుంటది, స్నాక్స్ ఫుడ్ అన్ని పక్కనే, చికెన్ అంటే చికెన్ అన్ని ఉంటాయి, స్నాక్స్. ఇది లేదు అని అయితే ఉండదు. రెస్పెక్ట్ కూడా అలానే ఉంటది. మళ్ళీ ప్రతి ఒక్కరు వచ్చి తిన్నారా అండి, ప్రశాంత్ గారు బాగున్నారా, ఏంటి తిన్నారా అని అడుగుతారు మళ్ళీ లోపల. అన్ని బాగుంటాయి. వాళ్ళు ఒక పర్సన్ తీసేసినట్టు మాట్లాడరు అస్సలు.
చాలా బాగా మాట్లాడతారు అందరూ, ఓకే. మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కూర్చోండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఓకే అటు వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేస్తారు. ఓకే. సో ఇప్పుడు బయట అగ్ని పరీక్షలో పెట్టిన ముగ్గురు జడ్జెస్ యాంకర్ శ్రీముఖిని కూడా కొన్ని వీడియోస్ లో ట్రోల్ చేశారు మనీ విషయంలో. ఒక రీల్ లో చూసాను నేను, మనీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే విన్నర్ మహానటి అని చెప్పి ఇన్ని మాటలు మార్చేస్తున్నావు అని చెప్పి. అది చూసారా మీరు? అది చూడలేదు, కానీ నా ఎపిసోడ్ అప్పుడైతే నాకు కార్డ్ ఇచ్చినప్పుడు నేను అడిగా, అన్న ప్లీజ్ అన్న ఒక ఛాన్స్ కావాలి నాకు నేను ఇక్కడ దాకా వచ్చిన నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలంటే, అదే బ్రదర్ మీకు ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు మంచిగా చేసుకోవచ్చు అదే, కానీ నాకు ఏడుపు వచ్చేసరికి శ్రీముఖి గారు ఉండి ప్రశాంత్ నేను మాట్లాడతాను వెళ్ళి కూర్చోపో, నేను మాట్లాడతా ఏడవద్దు నువ్వు అయ్యో అనేసరికి నాకు ఇట్లా అనిపించేసింది. అంటే వాళ్ళకి ఉంటది ఒక పర్సన్ ని ఇలా మాట్లాడాలి ఇలా తిట్టాలని ఏమి ఉండదు, సడన్ గా అక్కడ సిచ్యువేషన్ బట్టి అలా మాట్లాడాలి. ఆ జడ్జెస్ డెసిషన్ వాళ్ళు ఓన్ గా ఏది యాక్సెప్ట్ చేసినా బిగ్ బాస్ వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఎవరిని యాక్సెప్ట్ చేయాలి చేయకూడదు అనేది జడ్జెస్ కి కూడా కాల్స్ ఉంటాయా? అంటే నాకు అది తెలీదు. బేసిక్ గా అయితే నాకు కార్డ్ ఇచ్చినప్పుడు అయితే నవదీప్ గారు ఫస్ట్ ఇచ్చారు నాకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు. తర్వాత ఇమీడియట్లీ నాకు ఏమో కరెక్ట్గా ఫాలోవర్స్ ప్రాబ్లమ్స్ ఇది అనిపించినప్పుడు ఇక్కడ రెడ్ కార్డ్ వెంటనే ఇచ్చేసరికి నాకు కొంచెం ఇది అయిపోయింది అంతే. స్టక్ అయిపోతాం ఒక్కసారి, మనం ఉండి 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 ఒక హైప్ లో ఉంటాం కదా, ఉన్నప్పుడు ఉండి టక్కని ఇట్లా లేపేసరికి డౌన్ అయిపోతాం సడన్ గా, ఏం మాట్లాడుతాం మనకు తెలియదు, రిటర్న్ క్వశ్చన్ వేయలేము, ఎందుకు ఇచ్చారు అని అడగలేము, దేనివల్ల అని మనం కరెక్ట్ గా క్వశ్చన్ చేయలేము. అంటే విత్ ఇన్ 1 hour లా నువ్వు ఇది కాదు అనేసరికి కొంచెం బాధ అనిపించేస్తుంది, జస్ట్ తీసుకోవడం కష్టం అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అట్లా. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఒక 1 week ఉన్న పర్సన్ కూడా అతను చూపించుకోవడానికి ఆ 1 week కూడా సరిపోదు. అవును, స్టార్టింగ్ లో ఎలిమినేట్ అవుతారు కదా ఒకరు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు కదా, ఆ 1 week లో తను ఫోకస్ అవ్వడానికి చాలా కష్టం. నేను ఇది అని తెలియడానికి నువ్వు కనిపిస్తలేవు కదా, ఎక్కడ ఉన్నావు నువ్వు ఏం చేస్తలేవు అంటే, నేను చేసినా చెయ్యలేదు ఏం చేయాలి అంటారు వాళ్ళు. ఎట్లా అరే బాబు నేను కంటెంట్ ఇచ్చాను రా నాది వేయట్లేదు నేను ఏం చేయాలి అంటుంటాడు. అవునా నువ్వు ఇచ్చావు మరి ఎందుకు వేస్తలే అంటే, బేసిక్ గా వాళ్ళకి ఏది కావాలో అది వేస్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళారా ఇప్పటి వరకు జరిగిన సిరీస్ లో? నా ఫ్రెండ్స్ చాలా మంది, ఇప్పుడు సోహెల్ అన్న నాకు మా ఊరే, సోహెల్ అన్న నేను దండ్రా అన్న బాగా సపోర్ట్ చేస్తాను నాకు. చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏం రెఫరెన్స్ ఇవ్వలేదా మీకు? దండ్రా అన్న సపోర్ట్ చేస్తాడు నాకు. ఓకే, దండ్రా అన్న సపోర్ట్ చేసి చెప్పాడు 7కి చెప్పినప్పుడు కాలేజ్ ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు ఓకే హ్యాపీ అనిపించింది. ఇప్పుడు అడగగానే చెప్పాడన్న. ఓకే, సో ఇప్పుడు మీరు మూవీస్ చేస్తున్నారు కదా, ఏ మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి 2-3 చిన్న మూవీస్ చేస్తాను. ఇంతకుముందు గెటప్ సీన్ కదా రాజు యాదవ్ అని ఒక మూవీ చేశాను, ఆహాలో ఉంది, అది రిలీజ్ అయింది. దానికి అవార్డు కూడా వచ్చింది మొన్న, గద్దర్ అవార్డు సాంగ్ కి ఉన్న దానికి. చాలా హ్యాపీ. గవర్నమెంట్ అవార్డు గద్దర్ అవార్డు దానికి అవార్డు వచ్చింది. ఫుల్ లెంత్ ఫ్రెండ్ రోల్ చేసే దాంట్లో. మరి కామన్ మ్యాన్ ఎలా అవుతారు మీరు? అందుకే పక్కన పెట్టేశారు. అందుకే వైల్డ్ కార్డ్ లో సెలబ్రిటీని చేసి పంపిస్తున్నారు. మీ నోడు నిజంగానే వెళ్తే హ్యాపీ. నాకు తెలీదు నేను వెళ్తానని, మీరు 4 సార్లు 10 సార్లు అంటుంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా జాలి, ఇంకా వెళ్ళాలని కోరుకుందాం. ఇక్కడ వరకు వచ్చారో ఆ లిస్ట్ లో పేర్లు ఉన్నాయి కాబట్టి, లేదు అంటే బెటర్ లక్ నెక్స్ట్ సీజన్ ఇంకొంచెం హైప్ తో. ఇప్పుడు ఎలానో చెప్పొచ్చు కదా నాకు ఈ ఫేమ్ ఎలానో బిగ్ బాస్ మీకు ఇచ్చాడు అనుకొని, ఇంకా నెక్స్ట్ సీజన్ కి కాదు ఎవరెవరు వెళ్తున్నారు మీకు అన్ని తెలుసు, అందరూ మీ ఫ్రెండ్సే. వెళ్ళే వాళ్ళందరూ అసలు మీకు ఏం రూల్స్ పెట్టారో కానీ, ఏవి షూట్ లేని వాళ్ళు కూడా ఇంకా కాల్ రాలేదు అని ఒక పక్కన షూట్ లో ఉన్నారు. ఎందుకు రివీల్ చేయట్లేదు అసలు? సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్. అంటే ఎవరికి చెప్పొద్దు అనే డిస్కషన్ జరిగిందా ఏంటి? కొంతమంది ఏమో ఇవాళ నైట్ బెంగళూరు నుంచి లేకపోతే చెన్నై నుంచో ముంబై నుంచో వస్తున్నాం, ఆల్రెడీ ఏవి షూట్లు ప్రోమో షూట్లు అన్ని అయిపోయి షాపింగ్ చేసుకొని 1-2 అలా నాకు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ మేము వెళ్తున్నాం అని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి, అదే ఎందుకు అనేది నాకు ఒక క్వశ్చన్. బేసిక్ గా అగ్ని పరీక్ష షూట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజున
రేపు షూట్ అన ముందు మనకు ఒక గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అందులో నాకు 3:30కి టైం చెప్పారు. వెళ్ళా. ఇంత తొందరగా ఎందుకు వచ్చావు అని అడగలేదు. 5కో 6కో రమ్మన్నారు నన్ను. నేను 3కి వెళ్ళిపోయా. హైలైట్ ఏంటంటే బ్రో నువ్వు వచ్చావు ఇంకా హ్యాపీ, తొందరగా అయిపోతుంది నీ పని అంటుండు. అంటే నాకేమో అర్థం కాలేదు. వెళ్ళా. ఫస్ట్ నాకు ఆ టైం చెప్పి తర్వాత 3కి రమ్మన్నారు అని 3కి వచ్చా. ఎందుకు ఇంత తొందర వచ్చావు మళ్ళీ అంటే మీరే కదా 3కి రమ్మన్నారా అని నేను అన్నా. ఓకే నైస్ కూర్చో అన్నాడు. తీసుకొచ్చి ఇంత పెద్ద బుక్ ఇచ్చాడు, 150 పేజీల బుక్ ఇచ్చి, ఇంత దొడ్డు ఉంది బుక్. కూర్చొని రాయిపో అన్నాడు పెన్ ఇచ్చి. ఏం రాయాలి? నా గురించి బుక్ లో రాయాలి. 150 పేజీలు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. నువ్వేంటి, నీ హైస్ ఏంటి, నువ్వు ఎలా చూస్తావు, నీకు ఎలాంటి ఇష్టము, ఏ కలర్ ఇష్టము, అవన్నీ వాళ్ళు చదువుతారా? అవన్నీ 150 పేజీలు చదివారు వాళ్ళు. 150 పేజీలు మీరు రాసారా? రాసాను నేను. ఎంతసేపు? 4 అవర్స్ పట్టింది నాకు. 4 గంటలు. 4 గంటలు ఆ బుక్ రాసాను నేను. నువ్వేంటిది, నీ లైఫ్ ఏంటిది, నీకు ఎలాంటి ఇష్టం, నువ్వు ఎవరి కోపం ఎప్పుడు వస్తుంది, నీకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది, నీకు లవర్ ఉందా, నీకు ఇట్లున్నారా అట్లున్నారా, ఏంటిది ఇది అని అన్ని, నీకు ఎలాంటి కలర్ అంటే ఇష్టం నువ్వు అని నాకే కొత్తగా అనిపించేసింది. ఓకే నాలో ఇన్ని ఉంటాయా అని నాకు తెలిసింది అప్పుడు. ఓకే. 150 పేజీలు అది ఎవరు చదివారు? టీం వాళ్ళే చదువుతారు. మేము రాసినప్పుడు మాకు ఓపిక ఉన్నప్పుడు చదవడానికి ఎవరు ఉంటారు కదా, వాళ్ళు కూడా కన్ఫర్మ్ గా చదువుతారు. రాయడం కష్టం కానీ చదవడం నీకు ఎవరంటే ఇష్టము, నీ సీజన్ లో నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు, దేనికోసము అని ప్రతి చిన్నది ఫస్ట్ పేపర్ లో నీ గురించి డీటెయిల్స్ ఉంటాయి. సెకండ్ నుంచి స్టార్ట్ చేయాలి చరిత్ర. అసలుకి నాకు అమ్మ బాబోయ్ అనిపించింది నిజంగా. అంటే ఒక దిక్కేమో నా గురించి తెలుసుకుంటున్నా నేను, ఇంకో దిక్కేమో ఓకే నేను ఇదా అని తెలుసుకున్నాను. ఇన్ని పేజీలు రాయాలా అనిపించింది నాకు. అప్పుడు అనిపించింది అంత ఈజీగా కాదు బిగ్ బాస్ అంటే ప్రతి స్టెప్ కూడా చాలా క్రేజీగా ఉంటది వాళ్ళది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము. అందరూ ఏమనుకుంటారు ఏదో 40 మందిని తీసుకున్నారేమో అని కూడా. 40 మందికి తీసుకోవడానికి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు మీకు మీ బ్యాచ్ లో కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కన్ఫర్మ్డ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళల్లో మీరు ఎవరిని బాగా సపోర్ట్ చేస్తారు? మీకు ఎవరిని? అసలు చెప్పా నేను ఎందుకు చెప్పాలా, అందులో ఉన్న 40 members లోకి వెళ్ళి వీళ్ళు 15 members వచ్చారు. ఇప్పుడు 30 members ఉన్నారు కదా, వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే. నేను ఒక్కరి పేరు చెప్పాను అనుకో ఇంకొకరు ఫీల్ అవుతారు. ఓకే. ఎందుకంటే నాకు తెలుసు. అంటే ఎలిమినేట్ చేసిన వాళ్ళని ఏం చేయలేము. అంటే ఎవరు దేనికోసం వెళ్తున్నారు అండ్ మీ ఫేవరెట్ ఎవరు అనేది? నా ఫేవరెట్ ఇప్పుడు నేను 3-4 మాట్లాడతాను. నేను పవన్తో మాట్లాడతా, డేమన్ పవన్తో మాట్లాడతా, కల్కితో మాట్లాడతా, ప్రసన్నతో మాట్లాడతా, తర్వాత శ్రీజతో మాట్లాడతాం. వీళ్ళతో మంచిగా మాట్లాడతా. నేను కాల్ చేసి ఏంటి సంగతి ఎలా ఉన్నాయి ఏంటి అని మాట్లాడుకుంటా నేను. కానీ ఇప్పుడు నేను ఒక్కరి పేరు చెప్పాను అనుకో, ఓకే మనతో మాట్లాడుతుండే వాళ్ళ పేరు చెప్తుండే. సో అందరూ వాళ్ళల్లో ఎవరు వెళ్ళినా కూడా మీరు హ్యాపీ నాకు. ఎందుకంటే వాళ్ళంతా చాలా హార్డ్ వర్క్ చేశారు కదా, ఇక్కడ దాకా వచ్చారు అంటే వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉండాలి. నేను హ్యాపీ ఫీల్ అవుతా వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే. నేను అందరూ చెప్తా ఓకే వెళ్తే హ్యాపీ అని చెప్తాను వాళ్ళకి. చూద్దాం వెళ్తే హ్యాపీ అని అంటారు వాళ్ళు కూడా. సో ఫైనల్ గా బిగ్ బాస్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను ఒకటి. ఎందుకంటే నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినా సరే వాళ్ళు నన్ను ఏదో గుర్తించి ఇచ్చారు. వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు ఒక మనిషిని పిక్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. ఒకరిని తీసుకొచ్చి అక్కడ దాకా పెట్టారంటే ఏదో చిన్న థింక్ ఉంటేనే పెడతారు వాళ్ళు. ఓకే ఈ పర్సన్ దగ్గర ఏదో మ్యాటర్ ఉంది అని పిలిపించారు కాబట్టి అక్కడ దాకా వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. చూద్దాం వస్తే హ్యాపీ కదా, రాకపోయినా ఓకే నెక్స్ట్ సీజన్ అంతే. తగ్గేది లేదు, తగ్గి అడిగేయడం అసలు లేదు. ఓకే. సో ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ ఉందా? ఇప్పుడు మీ మూవీస్ మీ యాక్టింగ్ మీ ఛానల్ మీకు ఉంది ఎలానో? అవును. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తో ఇంకా నెక్స్ట్ సీజన్ కైనా ట్రై చేసి ఇది చేసుకుంటూ అదే ట్రై చేయాలని ట్రై చేశాను. ఒక స్టెప్ ఎక్కా. ఇంకా ముందే ఏమన్నా వాళ్ళు ఓకే పిక్ చేద్దాం పిలువరు ఒకసారి అంటే తర్వాత చూద్దాం. ఇది ఏం తెలిసినా ఎవ్వరు అసలు నిజంగా నాకు తెలియదు. ప్రామిస్ తెలిస్తే హ్యాపీ. ఒక్కసారి హార్ట్ మీద ఇలా చేసుకొని చెప్పండి. నేను కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నువ్వు వెళ్తున్నావు ప్రశాంత్ అని మీతో ఎవ్వరు చెప్పలేదా ఇప్పటి వరకు? హార్ట్ఫుల్ చెప్తున్నా, నాకేం ఫోన్ రాలేదు, నిజంగా రాలేదు. వస్తా ఇప్పుడు మీరు అన్నారు తెలుసుకున్న వాళ్ళలో కూడా అవును నీ పేరు ఉంది అని. మీకు ఫోన్ రాలేదు, మీరు ఫోన్ చేసి అడిగిన వాళ్ళలో ఎవరైనా చెప్పారా? నేను ఎవరికి
ఇప్పుడు మీరు అంటున్నా నాకు తెలిసింది నేను ఉంది అనేసరికి నాకు తెలియదు ఆ విషయం. నాకు తెలిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా కదా. ఇందాక నాకు ఏదో ఒక పేరు చెప్పారు, ఎవరినో అడిగితే అసలు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే మొత్తం మీరే చెప్పారు, నాకేదో బిగ్ బాస్ చెప్పినట్టు. నిజంగా నాకు తెలీదు, తెలుసా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సరేలే, ఓకే. మీరు అన్నారు కదా 2 times 3 times మీరు వెళ్తున్నారా అది అని, నేను వెళ్తే హ్యాపీగా ఫస్ట్ మీకే ఫోన్ చేసి చెప్తాను నేను. సూపర్, ఓకే. ఓకే, డన్. సో ఫైనల్ గా ఆడియన్స్ కి కానివ్వండి, ఇంతవరకు వచ్చిన జర్నీకి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. మీ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. ఒక స్టెప్ ఎక్కానంటే బిగ్ బాస్, అది అంత ఈజీగా నాకు రాలేదు. దానికి ఒక 10 years స్ట్రగుల్ నాది. అంటే ఐ హోప్ నేను పిలుస్తారేమో అని అనుకుంటున్నా, పిలవాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ జియో వాళ్ళకి, మా టీవీ వాళ్ళకి అండ్ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ప్రశాంత్, చాలా కష్టపడి ఒక స్టెప్ అయితే ఎక్కారు. బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలి అండ్ మీ డ్రీమ్ ఏదైతే అనుకుంటున్నారో 3 years నుంచి డెఫినెట్గా రీచ్ అవ్వాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. హౌస్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. వెళ్తే ఫస్ట్ మీకే ఇస్తాను నేను. డెఫినెట్గా గుర్తుంటుంది, ఆన్ రికార్డ్ అవుతుంది కదా అన్న. రికార్డ్ చేసుకో అన్న, వెళ్తే ఫస్ట్ మీకే ఇస్తా, ఓకేనా? ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ వెళ్ళినా లేదు, ఈ సీజన్ వెళ్తేనే ఇస్తా. ఈ సీజన్ వెళ్తారు కదా వెళ్తున్నాను అది అని, నాకే తెలీదు. వెళ్తే హ్యాపీ. ఓకే, పోనీలేండి, ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా మీ హ్యాపీనెస్ కోసం మీరు వెళ్ళాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.